సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న అక్రమ కట్టడాలపై మున్సిపాలిటీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో స్టేట్ బ్యాంక్ ప్రహారీ గోడను ఆనుకుని ఉన్న గత కొన్నేళ్లుగా వేసిన ఆక్రమణ దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మాట్లాడారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లో అనధికారికంగా గత కొన్నేళ్లుగా అక్రమంగా ఆక్రమించుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న దుకాణాలను తొలగించడం జరిగిందని, గత 2 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ దుకాణదారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ తొలగింపు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. నగరంలో రోడ్లు పక్క ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కల్పించే అతిక్రమణను తొలగిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. అయితే గత 20 ఏళ్ల నుండి తాము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నామని, హఠాత్తుగా దుకాణాలు తొలగిస్తే తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఈ సందర్భంగా దుకాణదారులు వాపోయారు. వీరికి పలువురు వైసీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. బాపిరాజు, మున్సిపల్ కమిషనర్ మచిలీపట్నం అండి. ఈ రోజు లక్ష్మీ టాకీస్ దగ్గర ఉన్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. బాగా రోడ్డు మీదకి వచ్చేసి ట్రాఫిక్ తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా గత 2 నెలల క్రితం నుంచి చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ పెడచెవిని పెట్టడం జరిగింది. అందుకని చెప్పి ఈరోజు ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్, ఆక్రమణలు తొలగింపు అనేటువంటిది పెట్టుకున్నాం. ఈ పని నిరంతరాయంగా జరుగుతుంది. టౌన్లో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కానీ పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులకు కూడా చెప్పేది ఏంటంటే, రోడ్డు మీద బిజినెస్ అనేటువంటిది ఆపి మీరు ప్రజలకు ఇబ్బంది లేనటువంటి విధంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నామండి. కాబట్టి ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. ఒకవేళ రోడ్డు మీద ఏమన్నా బడ్డీ కొట్లు ఇటువంటివి పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించుకుంటా, ట్రాఫిక్ ఇబ్బంది కలిగించుకుంటా ఆక్రమణలు చేస్తే కనుక తప్పనిసరిగా వాటిని తీసివేయాలి. ఎంత అమానుషం అంటే, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా లక్ష్మీ ట్యాక్స్ దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి చిరు వ్యాపారులు, షాపులు, టీపీఓ గారు, కమిషనర్ గారు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని అప్పటికప్పుడు వచ్చేసి షాపులన్నీ పడేసి ట్రాక్టర్ రోడ్ పెట్టేసి వర్కర్స్ని పెట్టి అవన్నీ తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. మరి ఇవాళ చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. చిన్న చిన్న వ్యాపారుల మీదకి ఇంతకుముందు ఒకసారి అట్లాగే సామాస్ దగ్గర చిరు వ్యాపారం చేసుకునే కూరగాయల షాపుల వాళ్ళందరినీ కూడా అట్లాగే బెదరేసి వాళ్ళందరినీ కూడా అట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మరి 3 స్తంభాల సెంటర్లో కూడా చిన్న చిన్న షాపులు, బడ్డీ కొట్లు అవన్నీ తీసేయటం జరిగింది. ఈ మధ్య మొన్న ఒక వారం రోజుల క్రితం మరి బైపాస్ రోడ్లో ఇళ్ళు ఉన్న చోట, అలాగే కుమ్మరగూడులో ఇలాంటి అమానుషమైన చర్యలు కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఏటీఎం దగ్గర బడ్డీ కొట్లు ఉన్నాయి. ఇప్పటికి బడ్డీ కొట్లు 25 సంవత్సరాలుగా ఉన్నాయి. 25 సంవత్సరాలుగా ఉన్నాయి. ఎప్పుడు లేనిది హఠాత్తుగా ఒక నోటీసు లేకుండా, ఒక మాట చెప్పకుండా హఠాహుటిన పొద్దున్నే 7:30-8 వచ్చేసి తీసేయాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. తీసేమో అదేంటంటే మనం ఇప్పటి నుంచి ఉంటున్నాం కదా అది ఇది అంటే, కాదు ముందు ర్యాంపులు ఆక్రమించారు, ర్యాంపు వరకు పాల్గొడతా ఉన్నారు. సరే ర్యాంప్ అని చెప్పేసి ఊరుకున్నాం. ఇప్పుడేం బడ్డీ కొట్టు సహా మొత్తం తీసేయాలంటున్నారు. అన్నట్టుగా ఇప్పుడు తీసేయమంటే మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం చెప్పండి. ఉద్యోగాలు, నేను డిప్లొమా చదువుకున్నాను. ఉద్యోగం లేక మా నాన్నగారు ఆరోగ్యం వ్యాపారం చేసుకుంటున్నాను. ఇక్కడ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ కేసు నమోదు కావడం కలకలం రేపుతుంది. మచిలీపట్నంలో జీబీఎస్ కేసు వెలుగులోకి వచ్చింది. అనారోగ్య లక్షణాలతో సర్వజన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి జీబీఎస్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమిక పరీక్షల్లో నిర్ధారించి తగు చికిత్స అందిస్తున్నారు. సస్పెక్ట్ కేసుగా గుర్తించి అవసరమైన చికిత్స ప్రారంభించగా శుక్రవారం నాటికి రోగి కొంత కోలుకున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఆశలత తెలిపారు. పడినకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి నడవలేని స్థితిలో ఆసుపత్రికి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. రోగి రక్తం నమూనాలని ల్యాబ్ కు పంపినట్లు వారు వివరించారు. మేల్ 33 ఇయర్స్ ఒక పేషెంట్ వీక్నెస్తో వచ్చారండి. కాలు లాగేస్తుందని, కాలు పట్టేస్తుందని వచ్చారు. వచ్చిన తర్వాత మార్నింగ్ మేము రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్ అన్నీ చేసిన తర్వాత సాయంత్రము నర్వ్ కండక్షన్ స్టడీ చేసాము. నర్వ్ కండక్షన్ స్టడీ చేసిన దాంట్లో కొద్దిగా మనకి సిమ్టమ్స్లా కనిపించాయి. సో వెంటనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఐవీఏజీ ట్రీట్మెంట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం మెడిసిన్స్ స్టెరాయిడ్స్తో స్టార్ట్ చేయొచ్చు, కానీ అది చేయడానికి అవ్వలేదు. బికాస్ ఆ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్.
సో 2 years నుంచి డయాబెటీస్ ఉంది. సో వీ హ్యాడ్ టు స్టార్ట్ విత్ ఐవీఐజీ. ఐవీఐజీ ఈజ్ అ నార్మల్ ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జీబీఎస్, బట్ ఫర్ జీబీఎస్ ఇట్స్ అ కన్ఫర్మ్ ట్రీట్మెంట్. బట్ ఇంకా టెస్ట్లు ఉన్నాయి ఫర్దర్గా కన్ఫర్మ్ చేయడానికి. ప్రస్తుతానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే నర్వ్ వీక్నెస్ ఉంది. సో వీ స్టార్టెడ్ విత్ ఐవీఐజీ. అది అంటే జీపీఎస్ అని ఇంకా కన్ఫర్మేటరీ ఇంకొక టెస్ట్ ఉంటుందండి, సెరలాజికల్ టెస్ట్ చేయాలి, తర్వాత నర్వ్ బయాప్సీ లాంటివి చేయాల్సి వస్తుంది. అంటే సస్పెక్టెడ్ కేస్ అనే చెప్పాం కానీ ఇట్స్ అ కన్ఫర్మ్ కేస్ అని మేము చెప్పలేదు. ఇట్స్ అ సస్పెక్టెడ్ కేస్, బట్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అతను కొద్దిగా ప్రస్తుతానికి 33 సంవత్సరాల వయసు గల వ్యక్తి 2 కాళ్ళు నడవలేకపోతున్నానని సిమ్టమ్స్తో వచ్చారండి. ఆ లక్షణాలు బట్టి తర్వాత నరాల పరీక్ష, వేరే రక్త పరీక్షలు అవి చేయబట్టి ఇవి జీబీఎస్ లక్షణాలలాగా ప్రాథమికంగా అనుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసాం. ఇంకా పరీక్షలు అవి జరుగుతున్నాయి. ఈ రోగం మనకి వారం నుంచి 2 వారాల దాకా ఇంకా వీక్నెస్ అది పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరగకుండా మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాలి. జీబీఎస్ లక్షణాలు ఉన్నాయి. టెస్టులు చేసే కొద్దీ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. అది మనకి టెస్ట్ రిపోర్ట్ రాగానే మీకు ఇన్ఫార్మ్. చట్టసభల గౌరవాన్ని రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకునేందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చట్టసభల గౌరవాన్ని రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకునేందుకు కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పెడన నియోజకవర్గంలోని నందమూరులో గల వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలేజీలోని టీచింగ్ స్టాఫ్ తో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. 5 ఏళ్లలో ఆదాయం పెంచకుండా అప్పులు పెంచి రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సిందిగా కోరుతున్నాం. విద్యావంతులు, విద్యా సంస్థల అధినేత, రాజకీయంగా అనుభవం కలిగిన నలపాటి రాజేంద్ర ప్రసాద్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అని పెద్దల సభ గౌరవాన్ని కాపాడుకునేలా గ్రాడ్యుయేట్లు తమ తీర్పునివ్వాలని మంత్రి రవీంద్ర విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనుకల్ల నారాయణరావు, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, దంగేటి నారాయణ ప్రసాద్, గొట్టుముక్కల రఘురామరాజు గారు, జనసేన పెడన ఇన్ఛార్జ్ సురేష్, గోపు సత్యనారాయణ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పెడన ఇన్ఛార్జ్ సురేష్ గారు, అలాగే గోపు సత్యనారాయణ గారు, రైతులు అధ్యక్షులు జిల్లా, అలాగే బాబా ప్రసాద్ గారు, జ్ఞాపకం మాజీ మున్సిపల్ చైర్మన్ గారు బాబా ప్రసాద్ గారు, అలాగే కోటేశ్వర గారు, డిప్యూటీసీ మహేష్ గారు, ప్రసాద్ గారు, ఇంకా అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు పేరుపైన నమస్కారాలు. ఇప్పుడు అందరూ కూడా చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా మొన్న 5 సంవత్సరాలు ఏం జరిగిందో మనం చూసాం. ఎలాంటి ఎవరు కూడా చేయనంత విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది. 5 సంవత్సరాలు యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఏమనంటే పక్కన నొక్కున్నాం కదా, ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిశ్రమలన్నీ కూడా వెళ్ళిపోయి 2000 విభజన జరిగిన తర్వాత 14-19లో ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడానికి రైతులు ఒప్పించుకొని అమరావతిని నిర్మాణం చేసుకోవడం. అలాగే ఏదైతే ఇవాళ మనకి ఎన్నికల్లో ఓటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర గారికి మేము ఓట్లు పట్టణంతో లేక ఓట్లు అభ్యర్థించడానికి కాలేజీకి రావడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర గారు అంటే రాజకీయాల్లో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, మంత్రిగా. మరి మొన్న కూటమి ఎన్నికల్లో అతను తన నియోజకవర్గం నుంచి జనసేనకి సీట్ ఇవ్వడం వల్ల ఈరోజు శాసన మండలికి అభ్యర్థిగా ఉంచున్నాము. వారికి రాజకీయాల్లో విలువలతో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకా అడ్వకేట్గా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఓటు వేయడం ద్వారా మన ఓటు సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే శాసన మండలి సభ అంటే పెద్దల సభ. పెద్దల సభకి అనుభవం కలిగినటువంటి నాయకులు ఉంటే మొన్న మీరంతా కూడా శాసనసభలో అత్యధిక మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అలాగే శాసన మండలిలో కూడా ఆధిక్యత ఉండాలి, తీర్మానాలు చేయాలి, శాసనాలు చేయాలి అంటే ఉభయ సభల్లో ఒక మెజార్టీ ఉండాలి. ఒక అనుభవం కలిగినటువంటి
శాసన మండలి శాసనసభ్యులుగా ప్రభుత్వం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, శాసన మండలిలో ఎప్పుడైతే శాసనాలు చక్కగా తీసుకుంటానికి బలంగా ఉంటుందో, ఒక లెవెల్లోనే ఒక కాలంటే ఆ మాట చాలు. అంటే ఎన్ని విషయాలు మీకు తెలుసు, ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు మీరందరూ కూడా బాగా చదువుకున్నారు. మీరే ముందు మన బయటపడి లెక్చరర్స్ అలాగే టీచర్స్ బయటపడి ఆ రోజు మీరు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ముందు తెలిపింది మీరే. అందు గురించి మీ ఎలక్షన్లో మీకు ఏజెంట్లుగా కానీ లేకపోతే కౌంటింగ్ కానీ మిమ్మల్ని వద్దన్నారు, అయినా సరే మిమ్మల్ని వేశారు. మీరు న్యాయం చేశారు. ఇవన్నీ కూడా అందరికీ ప్రభుత్వ అధికారులు అందరికీ గుర్తున్నాయి. అలాగే నిన్న వచ్చినట్టు స్కూల్ మేనేజ్మెంట్ సంబంధించిన అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా న్యాయమైన కోరికలు అడిగారు. సార్ మా అందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన కార్డులు కావాలండి. అలాగే మాకు అందరికీ కూడా ప్రైవేట్గా రిజిస్ట్రేషన్ చెప్పుకుంటారు, లేకపోతే మంచి జాబ్ ఉన్నాడు కనపడతారు, క్లాస్గా కనపడతారు, మేము కూడా పేదలు ఫాలో పడతారు. మాకు కూడా లోన్లు ఇప్పించాలి, సబ్సిడీలు ఇప్పించాలన్నారు. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారంట. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేరున్నట్లు ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ తెలిపారు. పెడన పట్టణంలోని విఘ్నేశ్వర ప్రార్థన మందిరంలో గుంటూరు శంకర్ కాంటి ఆసుపత్రిలో సౌజన్యంతో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నేతృత్వంలో కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్, డాక్టర్ షెఫాలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ షెఫాలీ వచ్చిన రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఇనమాల శివరాం ప్రసాద్, జాతీయ కార్యవర్గ సభ్యులు పిల్లలమరి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు కట్ట హేమసుందర్రావు, రాష్ట్ర దేవాంగ సంఘం యోజన ఉపాధ్యక్షుడు ఉట్కూరి సుధీర్ కుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షులు పిచ్చుక ఫణికుమార్, ప్రధాన కార్యదర్శి ఆకురాతి జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో పెడితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి తెలుగులో పెట్టిన దానికి అర్థం తెలియదు కాబట్టి ఇంగ్లీష్లో ఆ పేరు పెట్టడం జరిగింది. ఇది అఖిల భారత చేనేత సంఘాల సమాయక, తెలుగులో దాని అర్థం. అంటే భారతదేశ వ్యాప్తంగా చేనేత సంఘాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కలిపి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి చేనేతల సంక్షేమం, అంటే చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంచి గురించి పాటుపడటం, చేనేత వృత్తి పరిరక్షణ, వృత్తిని కొనసాగే విధంగా, వృత్తి చక్కగా సవ్యంగా సాగే విధంగా మనం దానికోసం పాటుపడటం, ఇట్లా ఈ రెండు ప్రధాన కారణాలతో ఈ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ భారతదేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చేనేతలలో చాలామంది మగ్గం వేసేటప్పుడు సన్నని పోగులు, అచ్చు అతికేటప్పుడు సన్నని పోగుని, అల్లు పట్టేటప్పుడు ఆ సన్నని పోగుని తీక్షణంగా చూసినప్పుడు, సరిచేసేటప్పుడు, అలాగే అల్లు, అచ్చు, మగ్గం, సరి, ఆసు, సన్నని పోగుని చూసేటప్పుడు కంటి తీక్షణతకి కొద్దిగా కళ్ళ నరాలు కొద్దిగా స్ట్రెయిన్ అయ్యి బలహీనపడే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికుల సంక్షేమం, చేనేత వృత్తి పరిరక్షణ కాకుండా చేనేత కార్మికుల ఆరోగ్యం కూడా, మనం ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఇబ్బందులు కూడా మనం ఎంతో కొంత సర్ది చేయాలనే భావంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్యాంపు పెట్టేటప్పుడు ఒక చేనేతగా పెడితే ఎలా ఉంటుంది, చేనేత ఇళ్ల పక్కన ఇతర సామాజిక వర్గాలు, ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళాగా మనుషులే, మళ్ళాగే వివిధ వృత్తుల్లో కష్టపడుతున్న వాళ్ళే. వాళ్ళను కూడా పరిగణన తీసుకుని ఆ ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా దీంట్లో మన అవకాశం కల్పిస్తూ అందరికీ, ఎవరొచ్చినా సరే అందరికీ మంచి జరగాలి. కంటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళుగా హాస్పిటల్కి వాళ్ళు చేతులు అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా, అన్ని పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ఈ సృష్టిలో లేదా ఈ విశ్వంలో ఉన్నటువంటి రంగులు కానీ మనం చదువుకోవాలని అన్నిటికీ ప్రధానమైంది నేత్రం. అందుకని ఆ నేత్రం అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పని సంకల్పంతో దేశంలోనూ ప్రపంచంలోనూ అనేక సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి. శంకర్ కంటి హాస్పిటల్ వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర్ కంటి ఆసుపత్రి ఉన్నది. అక్కడి నుంచి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ పెడల పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరం పెట్టాలని అనుకున్నప్పుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండారు ఆనంద ప్రసాద్ గారు కానీ, అలాగనే జిల్లా అధ్యక్ష కార్యదర్శి అయినటువంటి మన ఫణికుమార్ గారు కానీ, జనార్దన్ గారు కానీ, వీళ్ళందరూ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి ఇనమాల శివరాం ప్రసాద్ గారు అనుకొని రాష్ట్ర ఆధ్వర్యంలో ఇక్కడ పెడల్లో మొట్టమొదటిసారిగా పెడదాం, తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల క్యాంపులు పెడదాం అనుకున్నారు. అందుకని ఈ క్యాంపు యొక్క ఉద్దేశం ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరికి కంటి చూపు లేని విధంగా ఉండాలని చెప్పి
చిలకపూడిలోని మానస పుత్రి శ్రీ నాగకన్య అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. చిలకలపూడిలోని మానస పుత్రి శ్రీ నాగకన్య అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు 23వ తేదీతో ముగుస్తాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యహావచనం, రక్షాబంధనం, త్రియాణిక దీక్ష, మంత్ర పుష్పం, యాగశాల ప్రవేశం, నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం నిర్వహించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ మానస పుత్రి శ్రీ నాగకన్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం, పూర్ణాహుతి మరియు శ్రీ నాగకన్య నాగేంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం వేమూరి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో జరుగుతాయని, అనంతరం అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బెల్లంకొండ శివకేశవులు తెలిపారు. నాగకన్య అమ్మవారి ఆలయ పునర్నిర్మాణోత్సవ కార్యక్రమం జనవరి 14వ తారీఖు ఈ ఆలయ పునర్నిర్మాణం కోసమే శంకుస్థాపన చేసి ఫిబ్రవరి నెలలో పూర్తి చేసుకుని ఫిబ్రవరి నెలలో 21, 22, 23 తారీఖుల్లో అంటే శుక్రవారము, శనివారము, ఆదివారంతో ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తించబడుతుంది. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు అయినటువంటి శుక్రవారము 21వ రోజు ఈరోజు గణపతి పూజ, పుణ్యావాచనం, మండపారాధన, రక్షాబంధన, గోపూజ కార్యక్రమంతో ఈ పూట కార్యక్రమం సంపూర్తమవుతుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్టాపన, పంచకర్మ క్షేత్రము జరుగుతుంది. అలాగే రేపు ఉదయం 22/2/2025 శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై గణపతి పూజ, పుణ్యావాచనం, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, వల్లీ దేవసేనాసహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమము, అలాగే 108 కలశములతో 21 మంది దంపతులచే విశేషమైనటువంటి కలశ స్థాపన, గణపతి పూజ, లక్ష్మీ గణపతి హోమము, శ్రీ వల్లీదేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమంతో కూడి వివేకానందుని స్ఫూర్తితో యువత అస్తిత్వం, వ్యక్తిత్వం కాపాడుకుంటూ మహోన్నత తెలుగు జాతి ఖ్యాతి నిలపాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చెల్లపల్లిలోని వివేకానంద డిగ్రీ కళాశాల, విజయ జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వేచేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మాట్లాడుతూ చెల్లపల్లిలో చదువుకున్న డాక్టర్ కాకర్ల సుబ్బారావు వైద్య శాస్త్రంలో ప్రపంచ గుర్తింపు పొందగా వేమూరి వెంకట రామనాథం ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందారన్నారు. నేటి యువత వివేకానంద సాహిత్యం చదివి వ్యక్తిత్వం పెంచుకోవాలన్నారు. యుక్త వయసులో మంచి స్నేహాలతో ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణంతో ఉన్నతంగా ఎదగాలన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవ ప్రాముఖ్యతను మండలి బుద్ధప్రసాద్ వివరిస్తూ భాష జాతికి చిరునామాని, భాష నశిస్తే జాతి నశిస్తుందన్న వివేకానందుని బోధన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. సేవాభావంతో విద్యా సంస్థ నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్న యార్లగడ్డ శివప్రసాద్ సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ డిఆర్కే ప్రసాద్, ఎంపీపీ కోట విజయ, రాధిక, కళాశాల ప్రిన్సిపల్స్ పెమ్మసాని రమేష్ బాబు, షేక్ అబ్దుల్ రహీం, ప్రముఖులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వచ్చిన ఆధునిక సాంకేతిక శాస్త్రాన్ని మీరు మంచిగా ఉపయోగించుకోండి. మీకు తెలియని విషయాలు ఏంటంటే వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. గూగుల్లో ఏ విషయం మీద దొరుకుతుంది, మంచి చూసి చేయండి. అంతేగాని ఊరికే మనం ఏదో సినిమా చూడటం లేకపోతే వీడియో చూస్తాం, దాంతో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పి మాత్రం కోరుతున్నాం. ఎందుకంటే వచ్చిన శాస్త్ర సాంకేతిక రంగాన్ని మీరు ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మీరు వృద్ధి పొందుతారు. మా కాలంలో ఇలా ఉండేది కాదు పరిస్థితి. ఇవాళ చాలా ఏ విషయం కావాలన్నా కూడా మీకు సులభంగా లభ్యమయ్యే పరిస్థితి ఉంది. ఇంట్లో కూర్చొని ఏదైనా పుస్తకం కావాలంటే ఆ రోజు లైబ్రరీ నుండి ఎతగాల్సి వచ్చేది. ఇవాళ ఏముంది, నెట్లోకి వెళ్ళి ఏదో కొత్తది మనకి ఎక్కడ దొరుకుతుంది ఏ విషయాలు. అంచేత ఇవాళ మీ విజ్ఞానం పెంచుకోవడానికి కావాల్సిన ఆధునికమైన సాంకేతిక ఉపకరణాలు మీ చేతికి వచ్చి వాటన్నిటి కూడా మీరు చక్కగా ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. కానీ దుర్యోగించండి. మాకు నేను చూసేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి పసిపిల్లడికి కూడా ఇదివరకంటే పిల్లవాడికి ఏదన్నా తినిపించాలంటే చందమామరావు జాబులు అన్న పాటలు పాడి మా అమ్మమ్మలు వాళ్ళు మా తినిపించేవారు. ఇవాళ అది పోయింది. సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నారు ఎవరికారు. సెల్ ఫోన్ అనేది ఏ పసిపిల్ల కూడా వాళ్ళ నోట్లో ముద్దబెట్టిన పరిస్థితి. అంటే అంత చిన్న వయసు నుంచి వాళ్ళకి మనం అలవాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన పేదల బడ్జెట్ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ తెలిపారు.
బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తికొండ రాజాబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో యూనివర్సిటీ విద్యార్థులకు బడ్జెట్ పై అవగాహన కల్పించే దిశగా సదస్సుల్ని ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకమైన పేదల బడ్జెట్ అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పరోక్ష పనుల రూపంలో కేంద్ర ప్రభుత్వం 58,000 కోట్ల రూపాయలను అందించిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామిక వాడల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ హబ్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వివిధ పథకాల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందించడంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారి నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, తొలుత కృష్ణ యూనివర్సిటీలో మేధావులు మరియు విద్యార్థులతో మన రాష్ట్ర మరియు దేశ బడ్జెట్ గురించి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీ గాంధీ, అంగడల సతీష్, పోతిరెడ్డి కృష్ణకాంత్, అయోధ్య రామయ్య, అభినందన తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి బడ్జెట్లోనూ దానికి తగినట్టుగానే సంస్కరణలు తీసుకొస్తూ బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతూనే ఉంది, చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. కానీ ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ భారత ప్రభుత్వం యొక్క 4 పిల్లర్లు నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ కూడా జ్ఞాన్ అంటారు, అంటే గరీబ్ పేదలు, యువత, మహిళలు, రైతులు, ఈ 4 వర్గాల వారు కూడా సమగ్రాభివృద్ధి చెందడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దానితో పాటు ఈసారి మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే మన భారతదేశం గడిచిన 10 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణ దృష్ట్యా పేదరికం నుంచి బయటపడి మధ్యతరగతి లెవెల్కి చాలా కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు పెరగడం జరిగింది. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా వారు ఇప్పటి వరకు కష్టపడి సంపాదించుకున్నది పన్నుల రూపంలో ఎక్కువగా వారికి భారం పడకుండా ఎంతో కొంత ఆదా చేసుకునే విధంగా, అలాగే 2024 జూలైలో భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎన్నో దశాబ్దాల నుంచి ఒక పాత పన్ను చట్టం అనేది మనకి ఐటీ యాక్ట్ అనేది ఉంది. దాని ద్వారా ఏమంటుందంటే ప్రజలందరికీ ఎంతో నిజాయితీగా పన్నులు కట్టాలని అనుకున్న వాళ్ళకు కూడా అందులో ఉన్నటువంటి చట్టాలు భయంకరమైనటువంటి భీతి కలిగించే విధంగా ఉన్నటువంటి కొన్ని అంశాలతోటి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ భారత ప్రభుత్వం దీన్ని గమనించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే విశ్వాసం వైపు, అంటే పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో మనందరం కూడా పన్ను చెల్లింపుదారులమే, మనందరం కూడా భయం. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలి అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయం చేకూర్చాలి అని తెలుగుదేశం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపిచంద్, పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్, కరెట్ల సుశీల, జి పద్మా నరసింహారావు తదితరులు జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద్యోగులను కలుసుకుని ఈ నెల 20న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థి అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ కు పట్టభద్రులంతా ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా పట్టభద్రుడి నియోజకవర్గానికి కూటమి తరఫున అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ ఎరుకే. మరి 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దాంట్లో బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ నేమ్ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది వచ్చింది. ఆ ఫస్ట్ ఎదురుగు 1, ఆ 1 ఎదురుగుండా పెన్నుతో 1 అంకెను వేయాలి. ఎటువంటి అక్షరాలు దయచేసి రాయకూడదు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడినాయి కాబట్టి మళ్ళీ ఒక ఆదుర్దా కొద్దీ మళ్ళీ చెబుతున్నాం. మధ్యలో ఇక 4 రోజులే ఉంది. ప్రతి వాళ్ళు కూడా రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది, ఆంధ్ర రాష్ట్రాన్ని అధపతాళానికి తీసుకెళ్ళింది. ఇవాళ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, లోకేష్ బాబు అయితేనేమి ఆంధ్రాని భారతదేశంలో నెంబర్ 1 అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. అంతేకాదు యువత నిర్వీర్యమైపోయింది వైఎస్ జగన్ పరిపాలనలో. మరి వాళ్ళందరినీ సక్రమమైన దారిలో పెట్టి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం దావోస్ వెళ్ళారు. మొన్న దావోస్ వెళ్ళి 6,80,000 కోట్ల రూపాయలతో ఎంఓఈలు కుదుర్చుకుని అనేక కంపెనీలు ఈ రోజున
ఆంధ్రప్రదేశ్లో పెడతానికి సుముఖత వ్యక్తం చేసి తద్వారా మొదటి సంవత్సరంన్నర కాలంలో 4.5 నుంచి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. యువతకు బ్రహ్మాండమైనటువంటి ఈ గ్రాడ్యుయేట్స్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ వస్తుంది. పెద్దలు గౌరవనీయులు మన గోపీచంద్ గారు ఈ ఎలక్షన్ గురించి క్షుణ్ణంగా ఏ విధంగా అయితే ఓటును మనం వినియోగించుకుంటామో ఆ ఓటు మనము ఇచ్చినటువంటి వ్యక్తికి క్షుణ్ణంగా చేరేటట్టుగా ఆ ఓటు ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్ కానటువంటి విధంగా చెప్పినందుకు ఈ యొక్క రాజకీయ కృతుల్లో ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా వాస్తవాలని చెప్తూ ఇందుగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్కరూ రాజకీయాన్ని అనేది కోరుకోవడం మంచిదే. కానీ గత 5 సంవత్సరాల్లో తెలుసో తెలియక ప్రజలు కల్లిబుల్లి మాటలు విని రాజ్యాన్ని, మన రాజధాని సర్వనాశనం చేసుకునేది మన చేతిలోనే ఉంది. కావున దయచేసి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మన ప్రాధాన్యమైన ఓటును మనము, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు, మనకు తెలిసి వాళ్ళందరితో కూడా ఓటు వేయించి గెలిపించి అఖండ మెజార్టీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. నరసింహులు గారు ఎల్ఐసి నరసింహులు గారు అంటారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎల్ఐసిలో మరి పెద్దల గోపీచంద్ గారు, అలాగే మా పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ గారు, కర్రెట్ల సుశీల గారు, పవన్ కుమార్ గారు, అలాగే ఇక్కడ ఎల్ఐసి ఏజెంట్లు అందరం కూడా ఎల్ఐసిలో ప్రచారం నిమిత్తం ఇక్కడ రావడానికి జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మేము ఎల్ఐసిలో అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలంటే గతంలో కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీగా చేశాడు. ఎమ్మెల్సీగా చట్టసభలో ఆయన ఒక సునకానందం పొందాడు తప్పితే మరి టీచర్లు బార్ల షాపుల దగ్గర, మద్యం షాపుల దగ్గర టీచర్లను పెట్టినప్పుడు కేఎస్ లక్ష్మణరావు గారి నోరు మూటపోయిందా అని చెప్పి లక్ష్మణరావు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇవాళ అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాసనమండలిలో బిల్లు తీస్తుంటే మరి కేఎస్ లక్ష్మణరావు గారు ఎందుకు నోరు మెదపలేదు అమరావతి రాజధాని గురించి? కనీసం ఎమ్మెల్సీగా ఉండి ఒక్క మాట అయినా కేఎస్ లక్ష్మణరావు గారు అమరావతి రాజధాని విషయంలో మాట్లాడా? ఒక స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా ప్రెస్కి? మీరు ఉద్యోగస్తులు, అలాగే ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా మేధావులు ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. you